వచ్చి 2 గంటలైతాంది. 3 గంటలకి వస్తా అన్న మనిషి 5 అయితున్నా ఇంకా రావట్లేదేంటి? అమ్మయ్య, ఇప్పటికైనా వస్తుండు. నమస్తే అన్న. నమస్తే తమ్ముడు. ఏం తమ్ముడు ఎంత తొందరగా వచ్చావు? నేను 3 గంటల కదా రమ్మన్నాను. ఇప్పుడు 5 అవుతుందన్న. 5 అవుతుందా? సారీ తమ్ముడు, ఏమనుకోవద్దు. రోజు ఈ టైంకి నాకు తాగడం అలవాటు. నీకేం ఇబ్బంది లేదు కదా? పర్లేదన్న. థ్యాంక్స్ తమ్ముడు. స్టాండ్ వేస్తాను అనుకున్నాను తమ్ముడు. నువ్వు పట్టుకుని మంచి పని చేసి, లేదంటే బండి నేను కింద పడిపోయేవాళ్ళం. సరే అన్న, రేపు వచ్చి కలుస్తా. ఏయ్, ఎందుకు తమ్ముడు? నేను ఇప్పుడు స్టడీగా లేననుకున్నావా? నువ్వు ఏం అడుగుతావు అడుగు, సమాధానం చెప్తాను. ఏం మాట్లాడమంటావు మాట్లాడమను. అక్షరం అక్షరం పళ్ళు పోకుండా సమాధానం చెప్తాను. మనం అంటే అలా అని కాదన్న. ఏయ్, చెప్పు తమ్ముడు, ఏంటి బాధ? అదే అన్న, నాకేదైనా జాబ్ చూస్తా అన్నావు కదా. నీకు కావాల్సిన ఉద్యోగమే కదా, ఇచ్చేద్దాం. అయినా ఆఫీస్ సంబంధం అయినప్పుడు నీకు ఉద్యోగం లెక్కనా? నేను ఆఫీసులో ఎంత చెప్తే అంత. నన్ను కాదనేటోడు, నాకు ఎదురొచ్చినోడు ఎవడలేడు. నీకు ఉద్యోగం గ్యారంటీ, రాసి పెట్టుకో. థ్యాంక్స్ అన్న, నేను ఇంకా పోయేస్తా. సరే కానీ నేను ఒకటి అడుగుతాను. ఇంతకు ముందు నువ్వు ఎక్కడ పనిచేసావా? ఏం చేయలేదన్న, ఇదే ఫస్ట్. నువ్వు డిగ్రీ వరకు చదువుకున్నావు కదా? అవునన్నా. నీ డిగ్రీ ఎన్నేళ్ళైంది? 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాలు ఏం చేసావు? ఏం చేయలేదన్నా. ఏం చేయలేదా? ఏంటి ఇంతవరకు ఏం చేయలేదా? జాబ్ కావాలంటారు, ఎక్స్పీరియన్స్ ఉండదు, బొంగుండదు. సరే అన్న, మరి నేను వస్తా. ఆగు, సమాధానం చెప్పకుండా పోత పెడరా. ఇదేనా రా మేనర్స్? అయినా తప్పు అంతా నీది కదరా, మీ అన్నగాడిది. ఆడికి మైండే లేదురా. ఎవడన్నా ఏదో చెప్తే ఏంటడా ఏండో అన్నీ ఆడికి తెలిసినట్టు పెద్ద తెలివైన మేధావిలా మాట్లాడతాడు. చెత్తనా కొడుకు. సరే అన్న, నేను మళ్ళీ కలుస్తా. ఉండరా, మాట్లాడుతుంటే మధ్యలో పోతానంటావు. నువ్వు మీ అన్నగారు లెక్క తయారయ్యావు యాదవా. రేయ్, ఒకటి చెప్తున్నాను విను. మీ అన్నయ్య గారు నా మాట అనకుండా నీ జీవితం నాశనం చేసినట్టు ఇప్పుడు మీ చెల్లెల జీవితం కూడా నాశనం చేయాలని చూస్తున్నాడు. వాడెవడో అమెరికా వాడిని తీసుకొచ్చి నీ చెల్లెల జీవితం నాశనం చేయాలని చూస్తున్నాడు. వాడెవడో మీకు తెలీదు, నాకు తెలుసు. వాడో పెద్ద తాగుబోతు, తిరిగిపోతూ. వాడిని మీ చెల్లికిచ్చి పెళ్లి చేస్తే మీ అందరూ కలిసి దాన్ని గొంతు కోసినట్టేరా, చంపుకున్నట్టే. నేను చెప్పించే దాన్ని నాకు ఇచ్చి పెళ్లి చేస్తే నా సెకండ్ సెటప్ కింద మంచిగా చూసుకుంటాను, సుఖంగా చూసుకుంటాను. ఏమంటావు? నాకు సెకండ్ సెటప్ దొరికేసినట్టేరా. అది నీ చెల్లేరా. రామదే, నాకు సెకండ్ సెటప్ దొరికేసినట్టు. అన్నా, నన్నే కొడతావరా? రాయ్, ఇంకొకసారి నా గురించి కానీ, నా చెల్లెలి గురించి కానీ, నా కుటుంబం గురించి కానీ తప్పుగా మాట్లాడితే నరుకుతా నా కొడక. రే, పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నన్ను ఇలా ఎవరు అవమానించలేదు. రే, గుర్తుపెట్టుకో, నీ చావు నా చేతిలోనే. అరేలా, నా ఓపికను పరీక్షించి నువ్వు ఇక్కడే ఉన్నావంటే నిన్ను ముక్కలు ముక్కలుగా నరుకుతా నా కొడక. పోరా ఇక్కడి నుంచి.
లేట్ అవుతుంది, తొందరగా రెడీ కావాలి. అరే ఆ అమ్మాయి రేంజ్ ఎక్కడ, నీ రేంజ్ ఎక్కడ? కనీసం ఆ అమ్మాయి ముందు నిలబడే అర్హత కూడా నీకు లేదు. కనీసం ఆ అమ్మాయి ముందు నిలబడే అర్హత కూడా నీకు లేదు. రే ఆ అమ్మాయిది నీ రేంజ్ కాదురా, నీకు పడదొదిలే. అది కరెక్టే కదా. జగదీష్, హలో. మ్. ఏంటి జగదీష్, ఇలా ఉంటే ఎలా? చూడు నీ చేతికి ఎంత రక్తం పోతుందో. ఇలా పరధ్యానంగా ఉంటే ఎలా జగదీష్? కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా. ఓకే బాయ్ జగదీష్. ఆ అమ్మాయి రావడం ఏంటి, నాతో మాట్లాడడం ఏంటి, ఈ కట్టు కట్టడం ఏంటి? ఇటు ఇవ్వన్నయ్య. నువ్వు తిన్నావా అమ్మా? ఇంకా లేదన్నయ్య. తినకపోయావా? తింటానన్నయ్య. ఏంట్రా ఆ కట్టు? చిన్న దెబ్బ తగిలింది అన్నయ్య. ఆ ఇన్సూరెన్స్ ఏజెంట్ని కలిసావా? కలిశానన్నా. ఏమన్నాడు? ఏమనలేదన్నా. ఏమనలేదంటే? ఏమనలేదు. నువ్వు ఆ రామచంద్రం గారిని కొట్టావంట? కొట్టానన్నా. ఎందుకు? ఎందుకో చెప్పురా. అన్నయ్య, నువ్వు ఆగమ్మా. చెప్పురా, వాడిని ఎందుకు కొట్టావు? కొట్టడం ఏంటన్నయ్య? అదే కదమ్మా నేను అడుగుతున్నా. చెప్పరా. అసలు ఇంతకేమైంది అన్నయ్య? మీ చిన్నయ్య ఆ ఇన్సూరెన్స్ ఏజెంట్ రామచంద్రం ఉన్నాడు కదా, వాడిని కొట్టాడంట. వాడేమో ఆఫీస్కి వచ్చి పెద్ద గొడవ. ఏం చేయను? చెప్పరా, వాడిని ఎందుకు కొట్టావు? నిన్నేరా అడుగుతున్న సమాధానం చెప్పు. వాడు మన ఫ్యామిలీ గురించి తప్పుగా మాట్లాడాడన్నా, అందుకే కొట్టాను. మాట్లాడితే కొట్టేస్తావారా? కొట్టడం కాదు, నాకు వచ్చిన కోపానికి వాడిని ఇంకా చంపలేదు, సంతోషించు. అరే ఎందుకురా నీకంత కోపం? ఒక్క 10 నిమిషాలు, ఒక్క 10 నిమిషాలు వాళ్ళ దగ్గర ఓపికగా ఉంటే ఇప్పుడు నీ చేతిలో జాబ్ ఉండేది కదరా. అలా అవమానపడుతూ సంపాదించుకునే జాబ్ నాకు అవసరం లేదు. నీకు ఇప్పుడు జాబ్ విలువ తెలుస్తలేదురా, కానీ ఏదో రోజు ఖచ్చితంగా తెలుస్తుంది. అప్పుడు నువ్వు బాధపడతావు చూడు. నువ్వన్నా చెప్పమ్మా వాడికి. నేను చెప్తానన్నా.
వల్లే తన డ్రెస్ అంతా పాడైంది. రేపు ఎట్లయినా సరే తనకు మంచి డ్రెస్ కొనివ్వాలి. కొనిస్తా. అన్నయ్య అన్నయ్య నువ్వు వాడిని కొట్టి మంచి పని చేసావు. అదే నేను అక్కడ ఉండుంటే ఇంకో 2 తగిలేయమని చెప్పేదాన్ని. అది సరే గాని ఏంట్రా ఇది? పొద్దున్నుంచి నువ్వేం తినలేదు కదన్నయ్య. తిను. వద్దురా, నాకు ఇప్పుడు తినాలని లేదు. ఎందుకన్నా? పెద్దన్నయ్య నిన్ను తిట్టాడానా? అలాంటిది ఏం లేదురా, అది ఎప్పుడో నేను మర్చిపోయాను. మరి ఇంకేంటి? ఏం లేదురా, తినాలనిపించట్లేదు. కుదరదు, నువ్వు తినాల్సిందే. తప్పదా? తప్పదు. సరే ఇటీవ్, నేను తింటా. ఆహా, నీ చేతికి దెబ్బ తగిలింది కదన్నా. నువ్వెలా తింటావు? నేను తినిపిస్తాను. పర్వాలేదురా, నేను తింటాను. ఇటీవు. అదేం కుదరదు, నేనే తినిపిస్తాను. ఇంకొంచెం తీసుకురా అన్నయ్య. సరే పడుకో అన్నయ్య. ఇది నా బంగారు తల్లి. దీనికోసం నేనేమీ చేయలేదు, కానీ సత్యలోపు దీనికోసం ఏదో ఒకటి చేయాలి.